జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. నమస్తే, నేను కేశవల్ సుమండి. ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య ప్రైవేటు పరం కావడం అనే అంశం పైన రాద్ధాంతం జరుగుతుంది. ఒకవైపు అధికార పక్షమేమో పీపీపీ మోడల్లో చేస్తే అనేక ప్రయోజనాలు జరుగుతాయని చెప్తుంది. మరోవైపు విపక్షం గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం ద్వారా వేరే రకమైన లబ్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి విమర్శలు చేస్తుంది. మొత్తం మీద అసలు ఏపీలో వైద్య విద్య భవిష్యత్తు ఏంటి, మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలో పెడతామనేటువంటి మాట నిలుపుకున్నామని చెబుతున్న వాదనలో నిజమెంత ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత, అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రవికిరణ్ పెద్దిరెడ్డి గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. కేశవ్ గారు, ముందుగా మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. రవికిరణ్ గారు, ఈ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా విషయాలు చెప్తున్నారు. ఎడ్యుకేషన్ మొత్తం సంస్కరిస్తున్నామని చెప్పిన ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ పైన పర్టికులర్గా ఒక రాద్ధాంతమే జరుగుతుంది. అన్ని కాలేజీలని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో వైద్య విద్య చదవాలంటే కనుక కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని విపక్షం చెప్తుంది. ఏంటి అసలు ఈ ప్రైవేట్ పరం లేదా పీపీపీ మోడల్ ఏంటి, దాని అంతరార్థం? సార్ కేశవ్ గారు, ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్ల పైచిలకు. 140 కోట్ల మంది తగ్గట్టుగా వైద్యులు అందుబాటులో ఉన్నారా అంటే చాలా తక్కువగా ఉన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భవ కార్యక్రమం తీసుకొని దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్, ప్రతి జిల్లాకి ఒక ఆసుపత్రి ఉంటుంది కదండి, జనరల్ హాస్పిటల్. దానికి అనుబంధంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఉండాలి అన్న విధానం తీసుకొని గత 4-5 సంవత్సరాలుగా, అంటే 2020 నుంచి, కరోనా టైం నుంచే ఆ నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి భూమి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కొక్క కాలేజీకి 300 కోట్ల వరకు ఇచ్చి దాని యొక్క నిర్వహణకు కూడా సహకరిస్తూ దేశవ్యాప్తంగా ఒక చర్య తీసుకున్నారు. దానివల్ల ఏమైందంటేనండి, 2014 ముందు దేశంలో సుమారుగా 340 మెడికల్ కాలేజీలు ఉంటే ఈరోజు ఆ ఫిగర్ దగ్గరగా 1000 వరకు చేరుకుంది. 2014 ముందు ఎంబీబీఎస్ సీట్లు దేశంలో దగ్గర 50,000 ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 2 లక్షల వరకు చేరింది. అలాగే పీజీ సీట్లు కూడా పెరిగింది. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మొన్న కూడా ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా పెంచుకుంటా ముందుకు వెళ్తామని. సో ఈ రకమైన ఆలోచన విధానం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క మార్పు రావడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ గా వస్తారండి. ఆంధ్రప్రదేశ్ లో కూడా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్ర ప్రభుత్వం సుమారుగా ప్రతి జిల్లాకు ఒక కాలేజ్ అన్నారు కాబట్టి వాళ్ళు ఒక 5 మెడికల్ కాలేజీ వరకు స్టార్ట్ చేశారు. ఇంకో 12 మెడికల్ కాలేజీ, అంటే దగ్గరగా ఒక 17-18 కాలేజీ, మెడికల్ కాలేజీ వరకు మొత్తం జిల్లాకు ఒకటి ఉండే విధంగా ఒక కార్యాచరణ దేశవ్యాప్తంగా తీసుకున్న కార్యాచరణలో భాగంగానే గత ప్రభుత్వం కూడా దాని మీద వర్క్ చేసింది. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు రాజమండ్రి, మచిలీపట్నం, ఇటు 5 మెడికల్ కాలేజీ స్టార్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేయించారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, జనరల్ గా ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అండి, ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మేము చదువుకున్నా, మీరు చదువుకున్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఇప్పుడు కాకినాడ ఆర్ఎంసీ ఉంది, లేకపోతే గుంటూరు మెడికల్ కాలేజీలు, ఇవన్నీ ఏంటంటే సీట్స్ అన్ని ఫ్రీ సీట్స్, మెరిట్ లోనే ఫిల్ అవుతాయి. ఎక్కడ పెద్దగా డబ్బులు కట్టక్కర్లేదు. మా అయితే 10,000-15,000 కడతారు. ఒక ఆ విధానం అప్పుడు వరకు ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ మెడికల్ కాలేజీల నిర్వహణ, దీని నిర్మాణం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది, దీనికి ఈ ఫీ స్ట్రక్చర్ లో మార్పు చేయాలని చెప్పేసి ఆయన హయాంలోనే 11/10/2021 జీవో నెంబర్ 133 అండి. ఈ జీవో నెంబర్ 133 తీసుకొచ్చి దీనిలో ఏమన్నారంటే, ఇంట్రడక్షన్ ఆఫ్ బి కేటగిరీ, అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో కేటగిరీ బి సీట్స్, అంటే ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలా ఉంటాయి కేశవ్ గారు, ఒక 100 సీట్లు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలో. ఫర్ ఎగ్జాంపుల్ అమలాపురం కిమ్స్ కాలేజ్ తీసుకోండి, లేకపోతే ఏలూరులో ఆశ్రమ్ కాలేజ్ తీసుకోండి. 50% జనరల్ కేటగిరీ, అంటే ఫ్రీ సీట్స్, అంటే వాళ్ళు 15,000 ఎంత కడతారంటే. మిగతా సీట్లలో 35% మేనేజ్మెంట్ కోటా ఉంది. 35% అంటే ఎంత ఫీజు అంటే 12 లక్షలు సంవత్సరానికి. ఇంకో 15% ఎన్ఆర్ఐ కోట. ఎన్ఆర్ఐ కోట ఫీజు 20 లక్షలు. ఆ రకంగా అంటే 50% ఫ్రీ, ఇంకో 35 12 లక్షలు, ఇంకో 15 ఏమో 20 లక్షలు. ఆ రకంగా ప్రైవేట్ కాలేజ్, మెడికల్ కాలేజీలో స్ట్రక్చర్ అండి. అదే స్ట్రక్చర్ ని అవలంబించే విధంగా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ లో చూడండి, జీవో నెంబర్ దీని చెప్పి జీవో టు ఇంప్లిమెంట్ అబోవ్ కేటగిరీస్ సీట్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూలీ శాంక్షన్ 16 మెడికల్ కాలేజెస్ విత్ రెస్పెక్ట్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ 2024-25. అంటే ఏదైతే 16 మెడికల్ కాలేజీలు రాబోతున్నాయో ఈ అన్నిటికీ సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో గవర్నమెంట్ కాలేజీలు తీసుకోవాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెంబర్ 1. నెంబర్ 2,
ఆయన దానికి అనుగుణంగానే మళ్ళీ ఇంకో జీవో 19/7/2023 జీవో నెంబర్ 107 అండి. 107 ఇచ్చి దీనిలో ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 15% సీట్లు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది కాబట్టి దీనిలో 15% సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇచ్చేస్తారు. మిగతా దాంట్లో అంటే 88% చూసారా, దానిలో 50% ఏమో కేటగిరీ జనరల్ కేటగిరీ గాను, 30% ఏమో బి కేటగిరీ గాను, 15% ఏమో ఎన్ఆర్ఐ కేటగిరీగా ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే జీవో ఇచ్చారు. అదే రోజు మరి ఇంకో జీవో 108 అండి. దీనిలో ఎంత ఫీజు కట్టాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే నిర్ణయించారు. ఇది గవర్నమెంట్ కాలేజెస్ రాబోయే గవర్నమెంట్ కాలేజెస్ 16 మెడికల్ కాలేజ్ రాబోతున్నాయి. అన్నిటికీ చూడండి, దీనిలో సేమ్ ఏ రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఫ్రీ స్ట్రక్చర్ ఉందో కేటగిరీ ఏలో 15,000, కేటగిరీ బిలో 12,000, అలాగే ఎన్ఆర్ఐ కోటాలో 12 లక్షలు, అలాగే ఎన్ఆర్ఐ కోటాలో 20 లక్షలు సేమ్ స్ట్రక్చర్ ని పెట్టారు ఆయన. పెట్టి 5 మెడికల్ కాలేజ్ ఏదైతే స్టార్ట్ చేశారో దానికి కూడా అదే స్ట్రక్చర్ ఈ రోజు వరకు అమలు అవుతుంది. కేశవ్ గారు ఈ రోజు వరకు అమలు కాకపోతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ప్రైవేట్ పరం చేశారు. ప్రైవేట్ పరం చేసిందే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, మరి ఇది ప్రైవేట్ పరమా లేదా ఇంకా దీనికంటే భిన్నంగా ఏదైనా ఈ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందా? అంటే నేనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దంపుడు ఉపన్యాసం చేస్తూ ఆయన చెప్తుంది ఏంటంటే పేదలకి మెడికల్ వైద్య విద్య దూరం చేసేశారు అంటున్నారు. దూరం ఏం చేశారు, మీరు ఇచ్చిన జీవోలే కదా. అప్పటి వరకు 2020 ముందు వరకు అన్ని గవర్నమెంట్ కాలేజ్ ఫ్రీ మెడికల్ సీట్లు ఉంటే మీరు దాన్ని మార్చి సెల్ఫ్ ఫైనాన్స్ కి మేనేజ్మెంట్ కోటా అన్నార కోట తీసుకొచ్చింది మీరు కదా. అలాగే దాని మీద హైకోర్టుకి వెళ్ళారు కొంతమంది. కేశవ్ గారు హైకోర్టు కూడా ఏం చేసిందంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు స్టే ఉంది దీని మీద, అడ్మిషన్స్ ఇలాగే సాగనివ్వండి, ఆ తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ప్రకారం చూసుకుని ఈ రోజు దాని మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్. నేను చెప్తున్నా ఏంటంటే ఏ ఫీ స్ట్రక్చర్ అయితే గవర్నమెంట్ కూడా 16 మెడికల్ కాలేజీలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అదే జీవో ఈ రోజు వరకు అమల్లో ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారు వాదన డొల్ల వాదన, ఆయన చేసింది మర్చిపోయి ఏ రకంగా మా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1 అండి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రైవేట్ నేను మీ ఛానల్ ప్రజలు చెప్పేది ఏంటంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడున్న కొత్తగా వచ్చే మెడికల్ కాలేజీ లేకపోతే గతంలో ఉన్న 5 మెడికల్ కాలేజీ రాబోయే 10 కాలేజీలకి ఫీ స్ట్రక్చర్ లో ఏ రకమైన తేడా ఉండబోవట్లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారం మాత్రమే, కొత్తగా మేము ఇచ్చింది ఏమి లేదు. నెంబర్ 1. నెంబర్ 2 పాయింట్, ఇప్పుడు మెడికల్ కాలేజీలో ఇంకొక పాయింట్ చెప్పి నెంబర్ 2కి వెళ్తాను. ఏ 5 మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్టార్ట్ చేశారని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు కేశవ్ గారు, దానిలో ఈ రోజు వరకు మౌలిక వసతులు డొల్లగానే ఉన్నాయండి. ఎందుకంటే నేషనల్ మెడికల్ కమిషన్ కూడా దాన్ని పర్యవేక్షించి దీనిలో చాలా లోపాలు ఉన్నాయి, ఎక్కడ ఫెసిలిటీస్ ఇవ్వడం. ఏం ప్రాబ్లం ఏమైందంటే మొత్తం దానికి ఖర్చు పెట్టాల్సిన సొమ్ములో 8,500 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాల్సిందేమో 1,400 కోట్లు, పెట్టిందే 1,400 కోట్లు. దానిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1000 కోట్ల వరకు. అరాకొరా చేసి ఏదో రాజమండ్రి మెడికల్ కాలేజ్ కూడా అంతే, అరాకొరా సిబ్బంది లేరు, ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, అరాకొరా చేసి పడేశారు. ఏంటి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు. ఈ జీవోలో జగన్మోహన్ రెడ్డి గారు జీవోలో ఇచ్చి రాసిన జీవోలో ఏం రాశారంటే కేశవ్ గారు, ఈ ఫీ స్ట్రక్చర్ ద్వారా వచ్చే డబ్బుని ఆ కళాశాల మౌలిక వస్తువులు ఉపయోగించుకుంటారని చెప్పి రాశారు. అంటే ఏంటి, కొత్తగా మీరు ఇవ్వలేము డబ్బులు, దాని నుంచే మీరు చేసుకోవాలని చెప్తాం. ఒక పాయింట్. కానీ ఇప్పుడు వెళ్ళి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి వైసీపీ నాయకులు ధర్నాలు చేస్తున్నారు, నానా హడావుడి చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. అలానే మీడియా ముందర కూడా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడర్ నుంచి అందరూ, శైలజానాథ్ గారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేసింది, మెడికల్ విద్యను మరింత గుదిబండగా మారుస్తుంది అంటారు. మరి ప్రభుత్వం ఎందుకు సరైన వర్షన్ ఇవ్వలేకపోతుంది? ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి సరైన క్లారిఫికేషన్ రాలేదు దీని మీద. నేను చెప్తున్నానండి, కానీ నేను వైసీపీ పార్టీలు ధర్నాలు చేసే ముందు వాళ్ళు నేను ఇందాక చూపించిన జీవోలకు సమాధానం చెప్పాలి. మీరే కదా గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లని అన్ని కేటగిరీ ఫ్రీ కేటగిరీలను తీసేసి బి కేటగిరీ అలాగే సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోట మేనేజ్మెంట్ కోట పెట్టింది మీరే కదా. అలాంటిది మీరే వెళ్ళి దొంగ అన్నట్టుగా మీరే వెళ్ళి మెడికల్ కాలేజీ మీద ధర్నాలు చేయటం అంటే మీకు ఏమాత్రం ఆత్మపరిశీలన చేసుకోవాలి, సిగ్గనిపించట్లేదని అడుగుతున్నాను. ఇంకో విధానం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే సార్, ఇప్పుడు వరకు కట్టిన 5 మెడికల్ కాలేజీలని ఇంకా అరకొర మొన్న కూడా 300 కోట్లు రీచ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, అది సెట్ చేస్తాం. కానీ కట్టబోయే 10 మెడికల్ కాలేజీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో కడతాం అంటున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మీరేదో ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. నేను మీ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడల్లో పెట్టడం అనేది దేశంలో ఫస్ట్ టైం ఇది కాదు. దీనికి మీకు చూపిస్తాను. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. ఎవరు అడిగారు? జగదాంబిక పాల్ గారు అడిగారు. ఎప్పుడు 17 మార్చి 2023లోనే అడిగారు. అది ఏమని అడిగారంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వెదర్ ద గవర్నమెంట్ ప్రపోజ్ టు ఆపరేట్ మెడికల్ కాలేజెస్ అండ్ పీపీపీ మోడల్
జగదేంపాల్ గారు కడితే మినిస్టర్ గారు డాక్టర్ భారతి పవర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ద రెగ్యులేషన్స్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ allows establishment of medical colleges under PPP model. The class 2(5) of establishment of medical college regulation 1999 prescribes that the appropriate government may allow the utilization of facilities of a hospital own and manage it for the establishment of medical college by a person or a agency or a trust or a society company by entering into MOU. 1999 చట్టంలోనే ఉంది. ఏముంది? ఏదైతే ఇప్పుడు ఎలా పీపీ మోడల్ ఎలా వర్క్ అవుతుండే కేశవ్ గారు, ఒక జిల్లాకి ప్రభుత్వ ఆసుపత్రి ఉంటది. ఆ ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటా కూడా వీళ్ళు ఆ ఆసుపత్రి, ఒక మెడికల్ కాలేజీకి ఆసుపత్రి కావాలి కదా, ఆసుపత్రి పెట్టాలని బోల్డ్ ఖర్చు అవుతుంది. అందుకని ప్రభుత్వం ఏం చేస్తారంటే తన తరపు నుంచి ఆసుపత్రులు కూడా మీరు వినియోగించుకోని చెప్పి కాలేజీకి ఇస్తారు. అలాగే భూమి కూడా ఇస్తారు. భూమి కూడా ఇచ్చి వాళ్ళ కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సహకరిస్తారు. సహకరించి ఆ నిర్మాణం మొత్తం వాళ్ళు చేసేటట్టు చేస్తారు. బట్ దాని పర్యవేక్షణ, ఓవరాల్ గా కంట్రోల్ ప్రభుత్వమే ఉంటది. కానీ నిర్మాణం మాత్రం చేసేది మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో ప్రభుత్వం. ఇందాక మీకు చూపించే ఫీ స్ట్రక్చర్, ఆ ఫీ స్ట్రక్చర్ ఎటువంటి మార్పు ఉండదు. కానీ నిర్మాణం మాత్రం ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినట్టు ఎలా అవుతుంది? అమ్మేసినట్టు కాదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ కూడా చేయడం కాదు. నేను మీకు చూపిస్తాను. నీతి ఆయోగ్ జనవరి 21 జనవరి 2020 ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఏం రిలీజ్? దీనిలో నీతి ఆయోగ్ ఏమందంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ for a central state to bridge the gap in medical education with their limited resources and finances. That this necessitates formation of PPP model by combining the strength of public private. Accordingly, scheme to link ఈ స్కీమ్ లింకప్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ అమల్లో ఉన్న ఇది ఏం రాశారంటే అగ్రిమెంట్స్ హాస్ బీన్ డెవలప్. ఏ అగ్రిమెంట్, ఏ రకంగా ప్రైవేటు ప్రభుత్వం ఏ రకంగా అగ్రిమెంట్ చేసుకోవాలి దాని మీద దీనిలో రాస్తూ ఏముందంటే నీతి ఆయోగ్ అగ్రిమెంట్ హాస్ బీన్ డెవలప్ బేస్డ్ ఆన్ ది ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ అండ్ సిమిలర్ PPP arrangements that are operative in states of Gujarat and Karnataka. గుజరాత్ అండ్ కర్ణాటకలో ఆల్రెడీ పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మేము దాన్ని పరిశీలించి ఒక అగ్రిమెంట్ మోడల్ చేశాము. ఈ అగ్రిమెంట్ మోడల్ లో మీరు కావాలంటే వినియోగించుకోవచ్చు అన్నారు. ఈ రకంగానే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో వివిధ రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఉత్తరప్రదేశ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రిక్వెస్టెడ్ ప్రపోజల్ మార్చి 2023లో ఇచ్చింది. బాలియా నగరంలో పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికో 15 మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్లోనే అమలవుతున్నాయి. ఈ పీపీపీ మోడల్ వల్ల వైసీపీ పార్టీ ఏం ప్రచారం చేస్తుందంటే అక్కడ మీకు వైద్యం అందుబాటులో ఉండదు. వైద్యం అక్కడికి వెళ్తే మీకు డబ్బులు అడుగుతారు. డబ్బులు ఎందుకు? ఇందాక మనం చెప్పుకోం, ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నారో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ఉచితంగా వైద్యం, 2.5 లక్షల వరకు వైద్యం, పేదలకైతే 25 లక్షల వరకు వైద్యం అన్నాం. ఆ ఆసుపత్రులు కూడా అదే అప్లై అవుతాయి. అది గవర్నమెంట్ అది అప్లై, అందుకని వాళ్ళకి డబ్బులు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటారు? ఆ ఆసుపత్రిలో డబ్బులు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటారు? ఆ ఇన్సూరెన్స్ పథకం అక్కడ కూడా అప్లై అవుతుంది కదా. డబ్బులు ఏం తీసుకోరు. పైపెచ్చు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆసుపత్రికి డబ్బులు ఇస్తారు, వాళ్ళు మేనేజ్ చేసుకుంటాకి. అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇందాక మీకు చూపించాను. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ ఒకటే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో వల్ల. తేడా ఉండదు. అయితే ప్రభుత్వ నిర్వహణ కష్టసాధ్యం అవుతుంది. ఎందుకంటే డబ్బులు కూడా తక్కువ. వీళ్ళు ప్రైవేట్, మా ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవరంటే చారిటబుల్ ట్రస్ట్, సేవా దృక్పథం వచ్చే వాళ్ళకి, అలాగే సెక్షన్ 8 కంపెనీస్ సెక్షన్ 8 ప్రకారం లాభాపేక్ష లేని వాళ్ళకి కూడా మేము అప్పచెప్తా ఉన్నారు. నిర్మాణం వాళ్ళు చేస్తారు. నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఆ మెడికల్ కాలేజీలో కేంద్ర ప్రభుత్వ సీట్లు కూడా వాటాలు ఉంటాయి. కొంత వాళ్ళు డబ్బులు తీసుకొస్తారు. పబ్లిక్ ప్రైవేట్ రెండు కలిపి చేసుకుంటారు. దేశంలో మొదటిసారి చేయటం కాదు, అనేక రాష్ట్రాలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. మనం కూడా అమలు చేసుకోపోతున్నాం. వచ్చే 10 మెడికల్ కాలేజీల్లో ఆ రకంగా ప్రైవేట్ వాళ్ళు డబ్బులు పెడతారు. మీకు చూపిస్తాను. దీనిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీపీపీ మోడల్ కి వివిధ పథకాలు కూడా అనౌన్స్ చేశారండి. చూడండి, నేను ఇది లోక్సభలో ఉదయ్ ప్రతాప్ సింగ్ ఎంపీ గారు అడిగారు ప్రశ్న. ఎప్పుడైతే 12 మార్చి 2021 ఎవరిగారంటే పీపీపీ మోడల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధానాలు పాటిస్తుందంటే మంత్రి గారు ఇచ్చిన సమాధానం, స్కీమ్ 1 వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఫండ్ కింద 60% మేము ఇస్తాం డబ్బులు. స్కీమ్ 2 5 ఏళ్ల పాటు నిర్వహణకి అయ్యే ఖర్చు కూడా 40% మేము ఇస్తాం, 40% రాష్ట్రం పెట్టుకుంటుంది అని 2-3 స్కీమ్లు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా పీపీ మోడల్లో వెళ్లే వాళ్ళకి ఇస్తున్నారు. సో అలా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పాలసీని అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్వయించుకుంటూ మెరుగ్గా మెడికల్ సర్వీస్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 5 మెడికల్ కాలేజీలకి కేంద్రంలో సొమ్ము వాడుకున్నారు, కానీ రాష్ట్రం నుంచి రూపాయి లేదు. దానివల్ల ఆ 5 మెడికల్ కాలేజీ ఇప్పటివరకు ఫెసిలిటీస్ లేవు. ఎటువంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనం చేసుకున్నావా? నాణ్యమైన మెడికల్ విద్య కోసం అందరి సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్దామా? సో ఈ రకంగా ఆలోచన ఈ ఆరోపణలన్నీ కేవలం రాజకీయం అంటారా? ఈ ఆరోపణలన్నీ కేవలం రాజకీయం అంటారా? పూర్తిగా రాజకీయం.
పూర్తిగా రాదు. గుండెల మీద చేసి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ విధానం మార్చి ఎన్ఆర్ఏ కోట, మేనేజ్మెంట్ కోట తీసుకొచ్చింది మీరు కాదా? మీరు చెప్పండి, మీరు కాదా అని. జీవో చూపిస్తున్నాను. ఇప్పుడు అమలవుతుంది కూడా, మీ టైం నుంచి అమలవుతున్న విధానం ఉంది. అలాగే భవిష్యత్ కాలేజీలు కూడా అలాగే చేయాలని చెప్పి జీవో చేశారు మీరు. ఇన్ని చేసిన మీరు శ్రీరంగ నీతులు చెప్పే విధంగా ధర్నాలు చేస్తాను, దీక్షలు చేస్తానంటే పచ్చి రాజకీయం, అసత్య ప్రచారం తప్పితే ఇంకోటి ఏది కనిపించట్లేదు కేశవ్ గారు. ఈ పీపీపీ మోడల్ అనేది కొత్తగా ఏపీలో పెడుతుంది కాదు. గుజరాత్, కర్ణాటక ఆల్రెడీ అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఆమోదించిన విధానం ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక జిల్లాలు కాబట్టి గూగుల్ ఏమైనా కొట్టి చూసుకోండి. వీక్షలు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మెడికల్ కాలేజెస్ అండ్ పీపీపీ మోడల్ గూగుల్లో కొట్టండి, అన్ని వివరాలు మీకు వస్తాయి. దయచేసి మీరు అది చదువుకోండి. ఇది మా ప్రభుత్వం మీద బురద జల్లే విధానం సమంజసం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను కేసు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించేందుకు. ఇది వైద్య విద్యను ప్రైవేటు పరం చేస్తున్నారు, పీపీపీ మోడల్తో వ్యాపారమయం చేస్తున్నారు అనేటువంటి విమర్శల్ని రవికిరణ్ గారు తిప్పికొడుతున్నారు. అలానే దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి విధానాన్ని ఇక్కడ వైద్య రంగాన్ని బలోపేతం చేసేటువంటి క్రమంలో కూటమి సర్కార్ ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ఇన్సూరెన్స్ స్కీములు అమలు చేయడం వలన కూడా ఈ ఆసుపత్రులు, కొత్తగా వచ్చేటువంటి మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ఫెసిలిటీస్ మరింత పెంచడానికి అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.